నమస్కారం. నేను చందు. బాల్యం నుంచే బుద్ధియోగం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే. పిల్లలెప్పుడు తాము ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి తల్లిదండ్రుల వైపు చూస్తారు. వాళ్ళకొక మంచి ఉదాహరణగా నిలబడడం కన్నా పిల్లలకు తల్లిదండ్రులు చేసే గొప్ప మేలు మరొకటి ఉండదు. నేటి కాలంలో చిన్నపిల్లలు వయసుకు మించిన పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, చాడీలు చెప్పడం, చెడు స్నేహాలు, దురలవాట్లు ఇలాంటివన్నీ పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ వికాసాన్ని నింపేలా ప్రేమాధారాలతో పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలకు ఇంట్లో దొరికే ప్రేమ, ప్రోత్సాహం, ఆదరణను బట్టి వారి శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుదల ఉంటుంది. మొక్కలు పెరగడానికి నేల, నీటితో పాటు సూర్యరశ్మి ఎంత అవసరమో పిల్లలకు ఎదగడానికి ప్రేమ, పోషణలతో పాటు శిక్షణ కూడా అంతే అవసరం. ఛత్రపతి శివాజీకి తల్లి జిజియాబాయి బాల్యం నుంచే స్త్రీల పట్ల గౌరవాన్ని నూరిపోసింది. అనంతర కాలంలో శివాజీ అనుచరులు ఒక రాజ్యాన్ని జయించి ఒక స్త్రీని శివాజీకి కానుకగా తీసుకొచ్చారు. భయ విహ్వాల అయిన ఆ యువతిని చూసి శివాజీ ఆమెను సమీపించి, అమ్మ, నా కన్న తల్లి నీ అంత అందంగా ఉంటే నేను కూడా అందంగానే జన్మించేవాడిని కదా అని ఆమెను తిరిగి సొంత రాజ్యానికి పంపించేశాడు. చిన్నపిల్లలపై మంచి మాటలు చెరగని ముద్రలు వేస్తాయనడానికి ఇది ఒక ఉదాహరణ. మనసును కోరికల బారిన పడకుండా ఎలా నియంత్రించాలి, మానసిక స్థిరత్వాన్ని ఏ విధంగా అలవర్చుకోవాలి, మనసును ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి, ఇలాంటి విషయాలను చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పాలి. ఇవి నేర్చుకున్న పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సొంతంగా ఆలోచించే శక్తి ఏర్పడుతుంది. జీవితంలో ఏర్పరచుకున్న లక్ష్యాలను అందుకోలేకపోయినప్పుడు, ఓటమి ఎదురైనప్పుడు, అవమానం కలిగినప్పుడు పిల్లల అహం దెబ్బతింటుంది. తోటివారితో సంబంధాలు బలహీనపడతాయి. అలాంటప్పుడు వారికి మనోధైర్యం అవసరం. అహంకారం అంటే ఏమిటి, అది మనసులను ఎలా ఆడిస్తుంది, దానివల్ల వచ్చే కష్ట నష్టాలు ఏమిటి వంటి విషయాలను పిల్లలకు అర్థమయ్యే రీతిలో విడపరిచి చెప్పాలి. అప్పుడు పిల్లలు ఓటమిలో విజయాన్ని, నిరాశలో అవకాశాన్ని, శత్రువులలో స్నేహితుడిని చూడడం నేర్చుకుంటారు. మరోసారి, అహంకారం అంటే ఏమిటి, అది మనుషులను ఎలా ఆడిస్తుంది, దానివల్ల వచ్చే కష్ట నష్టాలు ఏమిటి వంటి విషయాలను పిల్లలకు అర్థమయ్యే రీతిలో విడమర్చి చెప్పాలి. అప్పుడు పిల్లలు ఓటమిలో విజయాన్ని, నిరాశను అవకాశాన్ని, శత్రువులలో స్నేహితుడిని చూడడం నేర్చుకుంటారు. ఏ విషయంలోనైనా నిజమైన విజయం పొందాలంటే సమభావాన్ని, సహృదయాన్ని కలిగి ఉండాలి. పదే పదే పిల్లలకు ఆ విషయం చెప్పడం వల్ల వాళ్ళలో మానసిక పరిపక్వత, స్థిరత్వం అలవడతాయి. వినయం లేని విద్యకు విలువ లేదు. మహాత్ములందరిలో కనిపించే గొప్ప లక్షణం వినయం. పిల్లలకు వినయాన్ని, అణకువను బాల్యం నుంచే నేర్పాలి. ప్రతి పనిని శ్రద్ధతో చేయడం, తోటి వారిని గౌరవించడం అలవర్చాలి. వ్యక్తిత్వ వికాసానికి స్ఫూర్తినిచ్చే కథలు చెప్పాలి. అప్పుడు వాళ్ళ ప్రత్యేకతను వాళ్ళే సృష్టించుకుంటారు. భక్తిలోనైనా దేశభక్తిలోనైనా అని రాసిన అంతర్యామి ఇది. వెంకటేశ్వరరావు గారు రాసిన అంతర్యామి ఇది. ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.